గత వీడియోలో మనం రామాయణంలోని అశ్వమేధ యాగం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రథస్థానం నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచారు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులను ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచారు. అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కన ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోయపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.